అయోధ్య అంతా రామనామస్మరణతో మార్మోగిపోతుంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సర్వం కూడా సిద్ధమైంది. ఇప్పటికే గర్భగుడికి బాలరాముడు చేరుకున్నాడు. భారీ భద్రత మధ్య నిన్న గర్భాలయంలోకి విగ్రహాన్ని చేర్చారు. ఇందులో భాగంగా విశేష పూజలు కూడా చేశారు. అలాగే గర్భగుడి వెలుపల వాస్తు పూజ నిర్వహించారు. 51 అంగుళాల విగ్రహాన్ని కృష్ణశిలతో మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. విగ్రహం 150 కిలోల బరువు ఉంటుంది. బాలరాముడి విగ్రహం ఫోటోలను విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. మోనిషా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు దృష్టి అంతా కూడా అయోధ్య పైన ఉంది. సో అయోధ్యకు సంబంధించి మరికొద్ది గంటల్లో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది బాలరాముడికి సంబంధించి. దానికంటే ముందుగానే బాలరాముడి విగ్రహాన్ని నేను గర్భగుడిలో నిన్న ప్రతిష్ఠించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. బాలరాముడికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించిన విశిష్టతలు చూసుకున్నట్లయితే నల్లని ఏకశిల విగ్రహం, నల్లని ఏకశిల రాయి పైన దీన్ని చెక్కడం జరిగింది. ఎంతో అద్భుతంగా బాలరాముడి విగ్రహం రామ్లల్లాలో బాలరాముడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ అన్నటువంటి వ్యక్తి దీన్ని తయారు చేయడం జరిగింది. చూడడానికి అంటే చాలా కన్నుల పండుగగా ఉండే విధంగా ఈ గర్భగుడిలో ఉన్నటువంటి రాముని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నెల 22వ తారీఖున ప్రధానమంత్రి మోడీ ఇక్కడ ఈ విగ్రహానికి సంబంధించిన ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. దానికి సంబంధించి 12 గంటల నుంచి 1:10 లోపు ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయాలనేటువంటిది ముహూర్తంగా నిర్ణయించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. విగ్రహం బరువు చూసినట్లయితే దాదాపుగా 150 కేజీలు ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది. మొత్తం అంటే రామాలయం, రాముడికి సంబంధించినటువంటి ఆలయం అంతా కూడా గ్రీన్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. ఎక్కడ కూడా సిమెంట్ కానీ లేకుంటే ఎక్కడగా కూడా ఇనుముకు సంబంధించిన లోహాలు కూడా ఎక్కడ వాడినటువంటి విధంగా ఈ డిజైన్ చేశారు. 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ పూర్తి స్థాయిలో ఈ టెంపుల్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే రామాలయం సంబంధించి ప్రతిదీ కూడా ఒక విశిష్టత ఉండే విధంగా ఇక్కడ పేరు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి బంగారు తలుపులు చేయించారు. రాముడు గర్భగుడికి సంబంధించినటువంటి బంగారు తలుపుల్ని మూసినప్పుడు మనకు పూర్తి స్థాయిలో ఒక నెమలి ఆకారం ఉండేటువంటి ఆ విధంగా వచ్చే విధంగా ప్రతిబింబించే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇంకా అక్కడ పెట్టేటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక గంటనే ఉంచారు. దాదాపుగా 600 కిలోలు ఉండే 600 అడుగుల ఎత్తులు ఉండేటువంటి ఒక గంటని పూర్తి స్థాయిలో అక్కడ డిజైన్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క అక్కడ వాయించేటువంటి డ్రమ్స్ దగ్గర నుంచి మొదలుకుంటే అక్కడ గంటకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఆకృతికి సంబంధించి ప్రతిదీ చాలా విస్తృతంగా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22న జరగబోతుంది. సో వేలాది మంది భక్తులు ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు 22వ తారీఖు ఒక్కరోజు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. బాలరాముడి విగ్రహం ఎలా ఉంటుందని చూసేటువంటి వాళ్ళకు నిజంగా కన్నుల పండుగ ఉండే విధంగా ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. సో ప్రాణ ప్రతిష్ఠ కోసం ఈ విగ్రహం గర్భగుడిలో ఉంచడం జరిగింది. సో నిజంగా అంటే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పూర్వజన్మ సుఖితంగా భావిస్తున్నారు. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది, ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చేందుకు ఉత్సాహం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అయోధ్యలో కనబడుతుంది. మనిషి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.